టీజే న్యూస్. సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలి. కార్మిక సమస్యల పరిష్కారానికి సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగు ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయండి. తోకల రమేష్, PSCWU TUCI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సింగరేణి ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేస్తున్న 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు 56 డిపార్ట్మెంట్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో RG1 డివిజన్లోని పవర్ హౌస్ కాలనీ సివిల్ జోన్లో గేట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయన్నారు. ఈ లాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంపుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు హామీ ఇచ్చి సంవత్సరం కావస్తున్నదన్నారు. కానీ కార్మికుల జీతాలు పెంచకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్మికుల జీతాలు పెంచితే గవర్నమెంట్ బడ్జెట్ సపోర్ట్ అవసరం లేదన్నారు. కేవలం మాట సహాయమే అని గుర్తు చేశారు. సమాన పనికి సమాన వేతనం లేదా HPC వేతనం 22 జీవోకి గెజిట్ ఏదో ఒకటి అమలు చేయాలన్నారు. సింగరేణిలో డ్యూటీకి రాకపోతే ఆబ్సెంట్గా పరిగణించాలి, కానీ పెనాల్టీలు వేసి ముక్కుపిండి కార్మికుల జీతాల నుండి కట్ చేస్తున్నారని ఇది దుర్మార్గపు చర్య అన్నారు. వెంటనే పెనాల్టీలను రద్దు చేయాలన్నారు. బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలన్నారు. నర్సరీ కార్మికులకు కనీస వేతనాలు, CMPF వైద్యం తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు సాయి, హరి, సంపత్, శేఖర్, కొమరయ్య, లక్ష్మి, మీనా, పోచమ్మ, దీక్షకుమారి, స్వరూప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెంలో ఎల్లన్న భవన్లో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించడం కూడా జరిగింది. తిరిగి సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్వహించింది. ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు ఇంతవరకు పెంచినటువంటి దాఖలాలు లేవు. అనేక సంవత్సరాలుగా వేతనాల పెంపుదల లేక కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 24వ తేదీ నుంచి 30వ తేదీ దాకా అన్ని జేవా ఆఫీసుల ముందు కార్యక్రమాలు నిర్వహించాలని, స్థానిక డిపార్ట్మెంట్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా అసెంబ్లీ జరిగేటువంటి సమయంలో చలో అసెంబ్లీ కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాల సవరణను తప్పనిసరిగా చేయాల్సిందే. వేతనాలు పెంపుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వేతనాల పెంపుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూడా వేతనాల పెంపుదల చేయలేదు. కేవలం లాభాల వాటా 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా మరోసారి గత ఆందోళనలు గమనంలో ఉంచుకొని భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొనాలని, సింగరేణి వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా పాల్గొనాలనేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.